స్వీట్స్ ఏమని అడగగానే ఇలా పరమాన్నం ముద్దపప్పు కాంబినేషన్ చేసివ్వండి. ఎవరికైనా నచ్చాల్సిందే. చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. పరమాన్నంకి నార్మల్ రైస్ కంటే రేషన్ బియ్యమే టేస్టీగా ఉంటుంది. రేషన్ బియ్యం నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పాలు కాగాక మనం నానబెట్టుకున్న రైస్ పాలల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు ముద్దపప్పు కోసం కొద్దిగా పప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు జీలకర్ర వేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈలోపు ఈ రైస్ హాఫ్ ఉడికిపోతుంది. దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా రైస్ అనేది ఉడికిన తర్వాతే బెల్లం మనకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసుకొని నెయ్యిలో కిస్మిస్ జీడిపప్పు వేయించుకొని పరమాన్నంలో కలిపేసుకోవడమే. అంతే, ఈజీగా పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇక ఈ పరమాన్నంలో 1 స్పూన్ ముద్దపప్పు వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ అనుకోండి. ఇంకా నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.